నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. మన దక్షిణ భారతదేశంలో అన్నం, ఉత్తర భారతదేశంలో చపాతీలు ఎలాగో యూరోపియన్ దేశాలలో బ్రెడ్ అలాగా. బ్రెడ్ లేని మీల్ని వాళ్ళు ఊహించుకోనే లేరు. అందుకే బతకడానికి ఏం చేస్తున్నావు అని అడగాలంటే బ్రెడ్ ఎర్నింగ్కి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. బిజీ మార్నింగ్కి దీన్ని మించిన బ్రేక్ఫాస్ట్ లేదు. అందువల్ల మన దేశంలోనూ దీని వాడకం ఎక్కువయ్యింది. ఆ బ్రెడ్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్రెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఈ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది. దీంట్లో చెప్పిన గింజలు రుచికి ఆరోగ్యానికి మంచివి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోయినా పర్వాలేదు. ముందుగా మనం ఈస్ట్ ఫెర్మెంటేషన్ చేసుకుందాము. గోరువెచ్చని నీళ్ళల్లో పంచదార, ఈస్ట్ వేసి కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో మైదా, పంచదార పొడి, ఉప్పు, పాలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, నూనె వేసుకుందాము. ఇందాక పక్కన పెట్టుకున్న ఈస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. పిండిని మరో 5 నిమిషాల పాటు బాగా నీడింగ్ చేసుకుందాము. దీన్ని డబుల్ సైజ్ అయ్యే వరకు పక్కన పెట్టుకుందాము. డబుల్ సైజ్ అవ్వడానికి 1.5 నుంచి 2 గంటలు టైం పడుతుంది. ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ని తీసుకొని నూనె రాసుకుందాము. ఇందాక పక్కకు పెట్టుకున్నటువంటి పిండి డబుల్ సైజ్ అయ్యింది. దీన్ని మరోసారి నీడింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా పాముకుందాం. మధ్యలో గాలి లేకుండా టైట్గా రోల్ చేసుకోవాలి.
ఎడ్జెస్ని ఇలా టక్ చేసుకుందాము. దీన్ని బ్రెడ్ మౌల్డ్లో పెట్టుకుందాం. పైన మరికొన్ని గింజల్ని వేసుకుందాం. క్లింగ్ షీట్ చుట్టి 2 అవర్స్ పక్కన పెట్టుకుందాం. 2 గంటలు అయ్యేసరికి చాలా బాగా పొంగింది. ఓవెన్ 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని లోపల పెట్టుకుందాము. 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఎంత టైం అనేది ఓవెన్ని బట్టి మారుతుంది. అందువల్ల మొదటిసారి బేక్ చేసేటప్పుడు 5 నిమిషాల ముందు నుంచే గమనించుకుంటూ ఉండాలి. బ్రెడ్ బేక్ అయిపోయింది. దీనికి బటర్ అప్లై చేసుకుందాము. బాగా చల్లారిన తర్వాత స్లైసెస్ చేసుకుందాము. మెత్తని స్పాంజీ లాంటి బ్రెడ్ రెడీ. Thanks for watching. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.